హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ పరీక్షలు ఏవైతే గతంలో నిర్వహించారో అవే చాలా మంచి పరీక్షలని, రాబోయే పరీక్షలు చాలా కఠినతరంగా మరియు చాలా భారీ మార్పులతో ఉండబోతున్నాయి అంటూ ప్రభుత్వం సమాచారం ఇస్తోంది. మరి ఇప్పటికే మెగా డిఎస్సి 2025లో ఎంపికై అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీన పాఠశాలల్లో చేరి మరి వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు త్రుటిలో కోల్పోయారో అటువంటి వారు రాబోయే డిఎస్సి మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. దీనికన్నా ముందే ప్రభుత్వం మరి ఏపీ టెట్ నోటిఫికేషన్ ను నవంబర్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటు ఏపీ టెట్ లో భారీ మార్పులు చేయబోతోంది. వాటితో పాటు డిఎస్సి పరీక్షల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గమనించినట్లయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియమే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంగ్లీష్ మీడియం బోధన ఒక పక్క జరుగుతూ ఉంది. దాంతో పాటు మరి ఎవరైతే ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ప్రస్తుతం తప్పనిసరి అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి విద్యార్థులకు కూడా ప్రభుత్వం పాల్ ల్యాబ్స్ అంటే పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ అనే ఒక పాల్ ల్యాబ్స్ అనేవి కూడా చాలా పాఠశాలల్లో నెలకొల్పింది. మరి ఈ పాల్ ల్యాబ్స్ లో ఇచ్చేటటువంటి ట్యాబ్స్ ద్వారా విద్యార్థులు అక్కడే ఆ ట్యాబ్స్ లో ఉన్న కంటెంట్ ను చూస్తూ మరి అందులో ఇచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి యొక్క ప్రోగ్రెస్ అనేది దినదిన అభివృద్ధిగా ఆ వీడియోస్ చూడడం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటూ ఉన్నారు. మరి మొత్తం పాఠశాలలన్నీ కూడా కంప్యూటర్ ఆధారంగా పనిచేస్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్క టీచర్ కు కంప్యూటర్ పరిజ్ఞానం అలాగే మరి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేది కంపల్సరీ అని ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఏపీ టెట్ లోను అలాగే ఏపీ డిఎస్సి లోను వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి లో ఆంగ్ల భాషా ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమమే అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు, పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్లు ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో పిల్ సైతం దాఖలైంది. ఇప్పటి వరకు కేవలం టీజీటీ అనగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి రాబోయే డిఎస్సి పరీక్షల్లో ఆల్మోస్ట్ మనకు అన్ని స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియమే ఎక్కువగా ఉంది. కాబట్టి మరి వాటన్నిట్లో ఉపాధ్యాయులు బోధించాలంటే ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం తప్పనిసరి. కాబట్టి మరి అన్ని పోస్టులకు ఇంగ్లీష్ భాషా ప్రావీణ్య పరీక్ష అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ కూడా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కూడా మరి ఉండే అవకాశం ఉంది. ఇంకా దీని మీద స్పష్టత అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఈ పరీక్షలను ఆల్రెడీ డిఎస్సి పరీక్షలతో కలిపి నిర్వహిస్తారా లేదా సపరేట్ పేపర్ గా నిర్వహిస్తారా అనేది ఇంకా దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే రాబోయే డిఎస్సిలో అయితే కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ కు ప్రాధాన్యం ఇస్తూ మరి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కంప్యూటర్ అనేది నాకు తెలిసి మరి సబ్జెక్ట్ లోనే అంటే డిఎస్సి పరీక్షల్లోనే మిళితం చేసినప్పటికీ ఇంగ్లీష్ ను ఏ విధంగా అయితే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ కు నిర్వహిస్తున్నారో ఆ విధంగా సపరేట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇదంతా కూడా ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం చర్చలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు తీసుకునే తుది నిర్ణయం ఆధారంగానే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. దానికన్నా ముందు అంటే డిఎస్సి పరీక్షలను నిర్వహించడానికన్నా ముందు ప్రభుత్వం ఏపీ టెట్ పరీక్షలను
నిర్వహించాలి అని భావిస్తోంది. ఏపీ టెట్ నోటిఫికేషన్ ను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ నవంబర్ లో ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అందులో కూడా మరి చాలా మార్పులు చేసే అవకాశం ఉంది. గతంలో మనం చాలా పేపర్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ కు కలిపి ఒకే పేపర్, అలాగే మరి స్కూల్ అసిస్టెంట్స్ అందరికి సంబంధించి ఒకే పేపర్ రాసేవారు, అలాగే మరి ఎస్జిటికి సంబంధించి ఒక పేపర్ రాసేవారు, అలాగే మరి లాంగ్వేజ్ పండిట్స్ కూడా పేపర్ 2నే రాసేవారు. అంటే మనకు ఏపీ టెట్ లో పేపర్ 1 పేపర్ 2 మాత్రమే ఉండేవి. కాకపోతే ఇప్పుడు రాబోయే ఏపీ టెట్ నోటిఫికేషన్ లో ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో పేపర్ నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ సమాచారాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. టెట్ పరీక్షల్లో కూడా భారీ మార్పులు పరిశీలనలో ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు రాబోయే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల్లో పలు ప్రధాన మార్పులను పరిశీలిస్తున్నారు. మరి ఇప్పటి వరకు పేపర్ 1 పేపర్ 2 మాత్రమే ఉండేవి. ఇప్పుడు పేపర్ 1 ఎస్జిటి ప్రైమరీ లెవెల్ గాను, పేపర్ 2A సోషల్ స్టడీస్ గాను, పేపర్ 2B మ్యాథమెటిక్స్ గాను, పేపర్ 2C సైన్స్ బయాలజీ ప్లస్ ఫిజిక్స్ గాను, మరి పేపర్ 3 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ గాను నిర్వహించబోతున్నారు. అంటే మనకు పేపర్ 1 పేపర్ 2 కాకోకుండా ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం గమనించినట్లయితే 5 పేపర్లలో టెట్ పరీక్షను నిర్వహించబోతున్నారు. ఇందులో పేపర్ 1 ఎస్జిటిలకైతే పేపర్ 2 అనేది మరి మిగిలిన సబ్జెక్టులకు, మరి పేపర్ 3 అనేది లాంగ్వేజెస్ కు కేటాయించడాన్ని చూస్తూ ఉన్నాం. మరి పేపర్ 2 లో కూడా పేపర్ 2A సోషల్ అని, పేపర్ 2B మ్యాథ్స్ అని, పేపర్ 2C సైన్స్ అని ఇక్కడ మనకు విడగొట్టడాన్ని చూస్తూ ఉన్నాం. ఈ విధంగా 5 పేపర్లుగా విడగొట్టి మరి టెట్ పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని సబ్జెక్టులకు వేరువేరు పేపర్లు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షా విధానం మరింత పారదర్శకంగా సమగ్రమైనదిగా ఉండేలా మార్పులు చేయాలని ఆలోచనలో విద్యాశాఖ ఉంది. ఇక తుది నిర్ణయం మరియు అధికారిక ఉత్తర్వుల ద్వారా విద్యాశాఖ విడుదల చేయనున్న సమాచారం ఆధారంగా ఉండబోతోంది. మరి ఏపీ టెట్ లో కూడా ఒక పక్క భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. దీంతో పాటు మరి డిఎస్సి లో కూడా ఆంగ్ల భాష ప్రావీణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కూడా మరి డిఎస్సి లో కూడా నిర్వహించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఎక్కువగా పాఠశాలలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోయాయి. అలాగే ప్రతి పాఠశాలలో కూడా కంప్యూటర్ ల్యాబ్స్, ట్యాబ్స్, అలాగే ఐఎఫ్పి ప్యానెల్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత బోధన జరుగుతోంది. కాబట్టి మరి అటువంటి విద్యార్థులకు బోధించే టీచర్లకు కూడా ఆంగ్ల భాష ప్రావీణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంతో వీటిని ప్రభుత్వం అమలు చేయబోతోంది. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇది ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఈ రోజున్న సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.